గురుభ్యో నమః. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. స్వస్తిక్ ఎడ్యుకేషన్ ద్వారా తెలంగాణ డిఎస్సి 6th క్లాస్ హిందీ కంటెంట్ సెకండ్ లాంగ్वेज మీ ముందుకు తెచ్చే ప్రయత్నం. आज का पाठ है इकाई 1 థర్డ్ లెసన్ రైల్వే స్టేషన్. ఈరోజు లెసన్ ఏంటి? ఇకాయి 1లో మూడవ లెసన్ రైల్వే స్టేషన్. బాల్ బగీచా అంటే 6th క్లాస్ కంటెంట్ అండి ఇది. రైల్వే స్టేషన్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూడండి. రైల్వే స్టేషన్ పాఠ్ కైసా పాఠ్ హై? ఎలాంటి పాఠము ఇది అంటే బాలగీత, అంటే పిల్లలు పాడుకునే పాట అనమాట రైల్వే స్టేషన్. చిత్రమే క్యా క్యా హై? చిత్రంలో పిక్చర్లో రైల్వే స్టేషన్ ఒక పిక్చర్ ఇచ్చింటారు కదా, దాంట్లో ఏమేమి ఉన్నాయంటే రైల్వే స్టేషన్, రైల్ గాడి, యాత్రి, రైల్ కి పటరియా, घड़ी, ప్లాట్ఫామ్, చాయ్ ఘర్, దూరదర్శన్ ఆది. రైల్వే స్టేషన్ అంటే రైలు నిలబడే స్టేషన్ అన్నమాట. రైల్ గాడి పడావ్ స్థల్ అని కూడా అంటాము. రైల్ గాడి అంటే ట్రైను, యాత్రి అంటే ప్యాసింజర్స్, రైల్కి పటరియా అంటే పటరీ అంటే ట్రాక్స్ అని అర్థం. పటరీ అంటే ట్రాక్, పటరీ అంటే ట్రాక్స్ అని అర్థం అనమాట. దీనికి వచనం వచ్చి పటరీ, పటరియా ఏకవచన్ బహువచన్. ఘడి వాచ్ అనమాట, ఘడి గడియా. ప్లాట్ఫామ్ అంటే మనం మామూలుగా ట్రైన్ నిలబడే పట్ట అనమాట. ఇక్కడ ఏ పట్ట పైన ఏ ప్లాట్ఫామ్ పైన నిలబడింది అని. చాయ్ ఘర్ అంటే టీ షాప్, దూరదర్శన్ అంటే టీవీ మొదలైనవి మనకు ఆ పిక్చర్లో కనిపిస్తున్నాయి అని ఇక్కడ చెప్పడం జరిగింది. యాతాయాత్కి సాధనంకే నామ్ బతావు. యాతాయాత అంటే మామూలుగా మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ అంటాం కదా, ఎలా వెళ్తున్నాయి, ఎలా ప్రయాణిస్తున్నాం అన్న దాని గురించి, ఏ విధంగా వెళ్తున్నాము అన్నది ట్రాన్స్పోర్టేషన్ గురించి ఇక్కడ పేర్లు చెప్పండి ఎలా వెళ్తాము అన్నది అంటున్నాను అనమాట. రైలు, బస్సు, మోటరు, కారు, జహాజు. జహాజ్ అంటే షిప్, హవాయి జహాజ్ అంటే ఏరోప్లేన్, నావ్ అంటే బోట్ అనమాట. మొదలైన వాటి ద్వారా మనము ప్రయాణం చేస్తాము, యాత్రికులు ప్రయాణం చేస్తారు. ఓకేనా? ఇంకా చిన్న చిన్న అంటే సైకిల్ తీసుకోవచ్చు, కానీ ఇక్కడ ప్రయాణికులు పనిచేసేది వెళ్ళేది కాబట్టి ఇక్కడ అలా చెప్పడం జరిగిందనమాట. నెక్స్ట్, రైల్ కిస్ స్టేషన్ పర్ హై? ట్రైన్ ఏ స్టేషన్ పైన స్టేషన్లో ఉంది అంటే కిస్ అంటే విచ్ స్టేషన్. ఓకేనా? విచ్ ఏ స్టేషన్లో ఉంది? సికింద్రాబాద్ స్టేషన్లో ఉందన్నమాట. చిత్రమే కితనే ప్లాట్ఫామ్ దిఖాయి దే రహే హై? మనకి చిత్రంలో ఎన్ని ప్లాట్ఫామ్ కనిపిస్తాయంటే 1, 2 కనిపిస్తుంది అనమాట. లడ్కీకి పడాయి కిస్కి భలాయి? అక్కడ ఒక బోర్డు కనిపిస్తుంది అనమాట. అమ్మాయి చదువు దేశానికి మంచిది అన్నట్టుగా. సో దేశ్కి భలాయి హై, ఎవరి యొక్క మంచిది అంటే దేశానికి మంచిది అనమాట. రైల్వే స్టేషన్ మే కౌన్ సే అక్షర సిఖాతే హై? మనం రైల్వే స్టేషన్లో పిల్లవాళ్ళకి ఏం నేర్పిస్తామంటే ఘ, చ, ఛ, ట, డ, ఉ, ఊ, ఊ మాత్ర, ఊకి మాత్ర, ఊకి మాత్ర, ఊకి మాత్ర మనం ఇక్కడ పిల్లలకి నేర్పిస్తాం అన్నమాట. నెక్స్ట్, రైల్ కైసే ఆతీ హై? రైల్ చుక్ 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 ఆతీ హై అంటే ఇది చుక్ చుక్ అన్నది, గడ్గడ్ అన్నది, టన్ టన్ అన్నది ఇక్కడ కనిపిస్తున్నాయా? ఇవి ఒక ధ్వనాత్మక అన్నమాట, అంటే ధ్వని శబ్దాన్ని కూడా మనం అనుకోవచ్చు. రైల్ ఎలా వెళ్తుంది అంటే చుక్ చుక్ వెళ్తుంది అని సౌండ్ చేస్తున్నాం. రైలు ఎలా వెళ్తుంది అంటే ఎలా అంటున్నాం? ఆతీ హై అంటే చుక్ 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 అంటున్నాం, వెళ్తుంది అంటే గడ్గడ్ అంటున్నాం. గంటి కైసే బస్తీ హై అంటే టన్ 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 అంటున్నాం. అంటే ఆ ధ్వనిని మనం ప్రొనౌన్సియేషన్ చేస్తున్నాం అనమాట. చుక్ 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 అని, గడ్ 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 అని, టన్ 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 అని. సో రైల్ కైసే ఆతీ హై అంటే చుక్ 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 ఆతీ హై. రైల్ కైసే జాతీ హై? గడ్ 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 జాతీ హై. घंटी कैसे बजती है? टन 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 बजती है. घंटे అంటే గడియారం అనమాట. రైల్ కహా ఆతీ హై? ఎక్కడికి వస్తుందంటే స్టేషన్కి వస్తుంది. నెక్స్ట్, రైల్ కిస్కే ఊపర్ చల్తీ హై? మామూలు ట్రైన్ దేనిపైన నడుస్తుంది అంటే పటరీ, అంటే ట్రాక్స్ పైన వెళ్తుంది అనమాట. పటరీ కిస్సే బంతీ హై? కిస్సే బంతీ హై. ఓకేనా? కిస్సే దేనితో తయారవుతుందంటే లోహేసే.
లోహ అంటే ఇనుము అనమాట, ఐరన్ అనమాట. లోహ లోహే, లోహ లోహ. ఓకేనా. ఇవి లోహ లోహ అనేది ఏకవచనమైన లోహానే బహువచనం, ఇక్కడ సే వచ్చింది కాబట్టి లోహే అని పెట్టుకున్నాం. రేల్గాడి రేల్గాడియా, రేల్గాడి రేల్గాడియా, रेलगाड़ी रेलगाड़ियाँ, లోహ లోహ ఐరన్ అనమాట. లోహ అంటే పటరీ పటరియా, అక్కడ ముందు ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇక్కడ ద్రవ్యవాచక సంజ్ఞ కింద లోహాన్ని మనము తీసుకుంటాం అన్నమాట. ఓకేనా. సేవ సేవాయి మనకి ఏం ఎలాంటి సర్వీస్ ఇస్తుంది అంటే సేవాయి సర్వీస్ని ఇస్తుంది కదా ట్రైను మనకి. ఛత్రి ఛత్రియా, ఛత్రి ఛత్రియా అంటే ఛత్రి అంటే గొడుగండి. పటరీ పటరియా, సేవ సేవాయి ఎలాంటి సర్వీస్ ఇస్తుంది, ఎలాంటి సేవ చేస్తుంది, చిత్ర చిత్రే వస్తుందండి. ఓకేనా. కాబట్టి రైల్ సబ్కి సేవ కౌన్ కడితే అంటే అందరికి సర్వీస్ ఏది ఇస్తుందంటే ట్రైన్ అనమాట. ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి తక్కువ కాస్ట్లో మనల్ని చాలా దూరం వరకు ప్రయాణించడానికి ఫెసిలిటేట్గా ఉంటుందన్నమాట. రైల్వే స్టేషన్ మే కిస్ చిత్ర కో రంగ్ భర్కర్ నామ్ దిఖవాయా గయా. రైల్వే స్టేషన్ అనే ఈ లెసన్లో మనకి ఒక చిత్రం రంగులు వేసి దాని పేరు రాయండి అన్నారు. అది ఏది అంటే ఛత్రి అనమాట, గొడుగు గురించి ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్, పడవ్ కే అంతర్గత అభ్యాస కార్య క్యా హోతే హే. పడవ్ అనే హెడ్డింగ్ కింద అభ్యాసకారిగా ఏముంటుంది అనేసి అడుగుతున్నారు. ఇక్కడ మనం పడవ్ కింద ఏం నేర్చుకుంటామంటే చిత్రమే ఇవి. ఇక్కడ చిత్ర దిఖాయి శబ్ద పడియే ఇన్కే వర్ణమాల చాటుమే లిఖియే అని ఇచ్చాడు. ఇక్కడ ఊ కదా, సో ఉమా ఇచ్చాడు, నెక్స్ట్ ఊని ఇచ్చాడు. అక్కడ ఇచ్చింది రాస్తున్నానండి. ఉమాని డివైడ్ చేశాడు, ఊ మా ఆ మాత్ర ఇలా డివైడ్ చేసుకుంటూ వచ్చాడు. అంటే 2-3 కాలమ్స్లో డివైడ్ చేశాడు ఊను. దీన్ని వచ్చేసి ఈ లెటర్స్ని ఏం చేశాడు, వర్ణమాల చార్ట్లో రౌండ్ ఆఫ్ చేయమని చెప్పాడు. వర్ణమాల చార్ట్లో ఏం చేయమన్నాడు, రౌండ్ ఆఫ్ చేయమని చెప్పాడు. నెక్స్ట్ ఆ తర్వాత ఏం చేశాడంటే ఉమా పిక్చర్ ఇచ్చాడు. అంటే ఉమా ఇచ్చినప్పుడు ఇవన్నీ చాయ్, ఇక్కడ ఎంత ఇచ్చింది ఉమా, ఊను, ఘడి, చాయ్, ఛత్రి ఇవన్నీ ఇచ్చాడనమాట. దాన్ని ఎక్స్పాండెడ్ ఫామ్ చేశాడు. తర్వాత వర్ణమాల చార్ట్ ఇచ్చి వర్ణమాల చార్ట్లో ఏమని చెప్పాడు. సో అలగ్ అలగ్ చీజోన్సే శబ్ద పహచాన్న, అక్కడ పిక్చర్ ఇచ్చిన దాంట్లో మనం పదాలని ఉపయోగించడం. ఉమా పిక్చర్ ఇస్తే అది ఉమా అని, ఊన్ పిక్చర్ ఇస్తే అది ఊన్ అని అలా గుర్తించడము. చిత్ర దేక్కర్ శబ్ద పడన, ఆ చిత్రాన్ని చూసి కూడా పదాలని చదవడము. జోడీ బనానా, మ్యాచ్ ద ఫాలోయింగ్స్ చేయడము. శబ్దంకి అంతర్ పెహచాన, ప్రొనౌన్సియేషన్తో ద్వారా పిల్లలకి మనము ఆ పదాల యొక్క అంతరాన్ని తెలియజేయడము. ఓకేనా. ఇక్కడ అంతేకాకుండా ఏం చేశాడంటే మామూలుగా మ్యాచ్ ద ఫాలోయింగ్స్ ఇచ్చాడు. ఉమా ఉమా అలా ఇచ్చి ప్రొనౌన్సియేషన్లో ద్వారా ఇచ్చేశాడు. తర్వాత చదవండి అని కొన్ని వర్డ్స్ ఇచ్చి చదివిచ్చి ప్రొనౌన్సియేషన్ చేయించాడు. మాత్రాయే ఇచ్చాడనమాట. ఊ మాత్ర రాయమని చెప్పాడు. అన్నిటికీ ఇక్కడంతా వ్యంజనలు ఇచ్చాడు. కా చ ట ఇలా వ్యంజనలు ఇచ్చాడు. ఊ ఊ అని ఊ మాత్ర, కాకి ఊ మాత్ర ఇస్తే కు, చాకి ఊ మాత్ర చు, టాకి ఊ మాత్ర ఇస్తే టు, తాకి ఊ మాత్ర ఇస్తే చు, చాకి ఊ మాత్ర ఇస్తే చు, టాకి ఊ మాత్ర ఇస్తే టు, అలా మాత్రలు ఇచ్చాడనమాట. ఇది పడవ అంతర్గతంగా మనము నేర్చుకునే విషయాలన్నమాట. పడవ టాపిక్లో మనం నేర్చుకునేటివి. ఆ తర్వాత లిఖోలో ఏం నేర్చుకుంటాము అంటే లిఖోలో వచ్చేసి మాత్ర జోడుకర్ లిఖనా అంటే అక్కడ ఇంతకుముందు ఆల్రెడీ మాత్ర రాయండి అని చెప్పాడు. ఇక్కడ పైన ఏం చేశాడు, ఇక్కడ ఆ మాత్ర చెప్పాను కదా, ప్రతి లెసన్లో ఇంకా పొడిగించుకుంటూ వెళ్తారనమాట. ఇవన్నీ బిఫోర్ లెసన్స్లో మనం నేర్చుకున్నాం. ఊ మాత్ర ఇచ్చేసి ఇలా బాక్సెస్ ఇచ్చేసి పిల్లల్ని రాయమని చెప్పాడనమాట లిఖోలో. ఇక్కడ కా చా ఇలా వ్యంజనలు ఇచ్చేస్తాడనమాట. కాకి ఆ మాత్ర ఇస్తే కా, చాకి ఆ మాత్ర ఇస్తే చా, కాకి ఈ మాత్ర ఇస్తే కి,
కాకి ఈ మాత్ర ఇస్తే కీ, కాకి ఊ మాత్ర ఇస్తే కు, కాకి ఊ మాత్ర ఇస్తే కు అనేసి ఇలా పిల్లలు నీట్గా హ్యాండ్ రైటింగ్తో రాసేది ఉంటుందన్నమాట. సో మాత్రా जोड़कर लिखना, रिक्ति स्थान भरना, अक्षर मात्राओं से शब्द बनाना, चित्र बनाकर रंग भरना. ఇవన్నీ సుందర్ హ్యాండ్ రైటింగ్ కూడా ఇక్కడే వస్తుంది, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కూడా ఇక్కడే వస్తుంది. ఈ లెసన్లో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉన్నాయి. తర్వాత రంగు ఇచ్చి, అంటే ఇక్కడ చిత్రం ఏమి ఇచ్చాడు, ఛత్రి ఇచ్చాడు, అతనే ఇచ్చేసాడు, టెక్స్ట్ బుక్ వాళ్ళే ఇచ్చేసారు. టెక్స్ట్ బుక్ ఛత్రి ఇచ్చేసి దానికి కలర్స్ వేసి దాని పేరు రాయండి అని చెప్పాడు. ఇది మనం ఈ లెసన్లో లిఖోలో మనం నేర్చుకునే విషయాలన్నమాట. నెక్స్ట్ వచ్చి సునో బోలో. సునో బోలో కింద మనం ఏమేమి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ నేర్చుకున్నాం ఇక్కడ అంటే, చిత్రమే క్యా క్యా హై, ఫస్ట్లో చెప్పాను కదా మీకు, చిత్రమే సునో బోలో అంతర్గతంగా ఇక్కడ చూడండి ఫస్ట్లో చిత్రమే క్యా క్యా హై, ఇవి రెండు సునో బోలో టాపిక్స్ అనమాట. చిత్రమే క్యా క్యా హై, యాతాయాత్కి సాధనంకే నామ్ లిఖి అన్నది ఇవి ఇక్కడికి వస్తాయన్నమాట. యాక్చువల్గా పోయం ఎలా ఉంది, పోయం ఉంది ఇక్కడ, కొంచెం గుర్తుపెట్టుకోండి పోయంని. चुक 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 आती रेल, गड़ 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 जाती रेल, టన్ 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 घंटी बजती. ఫస్ట్ వస్తుంది ట్రైన్, ఎలా వస్తుంది, చుక్ చుక్ అని వస్తుంది. వెళ్తుంది ట్రైన్, గడ్గడ్ అని వెళ్తుంది. సో చుక్ చుక్ గడ్గడ్ టన్ టన్, చుక్ చుక్ గడ్గడ్ టన్ టన్, చుక్ చుక్ గడ్గడ్ టన్ టన్. ఈ 3 లైన్స్ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ 3 లైన్స్. తర్వాత తబ్ స్టేషన్ ఆతి హై, సౌండ్స్ అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు స్టేషన్కి ట్రైన్ వస్తుంది. ఓకేనా, స్టేషన్కి ట్రైన్ వచ్చేసింది. 4 లైన్స్. సో చుక్ చుక్ గడ్గడ్ టన్ టన్ తబ్ స్టేషన్ ఆతి రైల్. ఓకేనా, ఆ తర్వాత ఏమవుతుంది, ఎలా వస్తుందన్న టాపిక్ జరిగింది. లోహేకి పటరీస్కి, దీని ట్రైన్ లోహతో తయారు చేయబడింది, అంటే ఐరన్తో చేసి ఉంటుంది. జిస్కే ఊపర్ చల్తి, దానిపైన నడుస్తుంది ట్రైను. దేంతో పటరీ చేస్తారు, లోహేకి. జిస్కే ఊపర్ చల్తీ రైల్, ఇధర్ ఉధర్ సబ్కో లే జాతి, ఇది అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి మనుషుని తీసుకెళ్తుంది. సబ్కి సేవా కర్తీ రైల్. సో ఒకసారి కళ్ళు మూసుకున్నారంటే చుక్ చుక్ గడ్గడ్ టన్ టన్ తబ్ స్టేషన్ ఆతి రైల్, ఇది ఎలా వస్తుంది ట్రైన్ అనే దాని టాపిక్ మీద 4 లైన్స్ అయిపోయినాయి. దీన్ని ఎలా ప్రిపేర్ చేస్తారంటే, లోహేకి దానిపైన నడుస్తుంది, జిస్కే ఊపర్ చల్తీ రైల్, అది ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి మనుషులు తీసుకెళ్తుంది. ఇధర్ ఉధర్ సబ్కో లే జాతి, సబ్కి సేవా కర్తీ రైల్. ఓకేనా, సో ఇంకోసారి చుక్ 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 ఆతి రైల్, గడ్గడ్ గడ్ జాతి రైల్, టన్ 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 घंटी बजती, तब स्टेशन आती रेल, लोहे की है पटरी इसकी, जिसके ऊपर चलती रेल, इधर उधर సబ్కో లే జాతి, సబ్కి సేవా కర్తీ రైల్. సో 4 లైన్స్ ఒక విధంగా గుర్తుపెట్టుకోండి. స్టేషన్కి ఎలా ఫస్ట్ వస్తుంది ట్రైను, ఆ తర్వాత వెళ్తుంది ట్రైను, ఆ తర్వాత టన్ 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 घंटी बजती, గంట మోగిన తర్వాత స్టేషన్కి ట్రైన్ వస్తుంది. ట్రైన్ దేనితో తయారు చేస్తారు, పట్టాలు దేనితో తయారు చేస్తారు, లోహేకి పట్టిన ఉంటాయి. ఆ పట్టాల పైన ట్రైన్ నడుస్తుంది, ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి మనుషులను తీసుకెళ్తుంది, అందరి యొక్క సేవ చేస్తుంది అన్నది గుర్తుపెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.